మన యొక్క మార్నింగ్ సెషన్లో మనకు సప్లిమెంట్స్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని మనకు ప్రజెంట్ చేస్తున్నారు గీతా గారు. సో నేను మేడంని ఇన్వైట్ చేస్తాను. ఈలోపు కొద్ది ఫాస్ట్గా మీ టీమ్స్లో ప్రమోట్ చేసుకోండి లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మేడం గీతా గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ వాయిస్ కొద్దిగా లో వస్తుంది, చూడరా? వాయిస్ లో వస్తుంది. ఎస్ మేడం, ఎస్ మేడం. ఇప్పుడు ఓకే సార్? ఎస్ మేడం, ఓకే, ఇప్పుడు ఓకే అండి. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మేడం, మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎస్టేజెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే నాకు మళ్ళీ మార్నింగ్ సెషన్ తీసుకునే అవకాశము లారీ మేడం ఇచ్చినందుకు ఉమా సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మన పేరెంట్స్కి. సో నన్ను ఈ భూమి మీద తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకి, అలాగే నాకు ఈ యొక్క వెస్టేజ్ అవకాశాన్ని కల్పించిన, ఇందులోకి వచ్చి నన్నుంటూ నేను రుజువు చేసుకునే అవకాశం ఇచ్చిన మా అప్లైనర్ శారదా మేడంకి, అలాగే ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఛానల్ పెట్టి మాలాంటి వాళ్ళందరికీ ఎంతో నాలెడ్జ్ని ఫ్రీగా పంచుతూ మేము ముందుకు వెళ్ళే అవకాశం ఇచ్చినటువంటి మన మెంటర్ అయినటువంటి రంజిత్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ధన్యవాదములు. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, చెప్పాలనుకుంటున్నది కూడా హెల్త్ సప్లిమెంట్స్ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా అందరికీ మనకి దీని మీద డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో కొత్తగా అందరూ జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా మనం తెలుసుకోవాల్సింది హెల్త్ గురించి అండి. మనం జాబ్ చేస్తే, ఎక్కడ చేసినా, ఏం చేసినా మనం సంపాదించుకోలేనిది ఏంటైనా ఉంది అంటే అది ఆరోగ్యం మాత్రమే. ఎంత చేసినా మనం డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, ఏం చేసినా మనకి బాగా హ్యాపీగా ఉండొచ్చు. కానీ హెల్త్ మనకు ఉన్నప్పుడు ఇంకా హ్యాపీగా, ఫుల్ సాటిస్ఫాక్షన్ గా మనం ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ హెల్త్ దగ్గరికి తీసుకునేటప్పటికి ఏమవుతుంది అంటే అందరూ కూడా హెల్త్ టిప్స్ ని ఎవరు కూడా పాటించడం లేదు. సో పూర్వం రోజుల్లో చూసేటట్టయితే ఎవరు ఏమి యూజ్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ అటువంటిది. సో హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళు బోల్డ్ అంతా పని చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఏ ఏజ్ వచ్చేంత వరకు కూడా, ఇప్పటికీ కూడా 80 years 90 years లో కూడా హ్యాపీగా తిరుగుతూ ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు కనుక మనం ఈ జనరేషన్ లో తీసుకునేటట్టయితే 20 years నుంచే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయిపోయి, అంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ, ఇమ్యూనిటీ లేకపోవడం, వాళ్ళలో దగ్గు, జలుబులు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉండడం అట్ ద ఏజ్ ఆఫ్ 1 year 2 years నుంచి స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ అనేది ఎటువంటిది తీసుకుంటున్నామో అనేది దాని మీద మన హెల్త్ అనేది డిపెండ్ అయింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఎటువంటిది ఫుడ్ తీసుకోవాలి, అలాగే మనం ఎటువంటి సప్లిమెంట్స్ వాడుకోవాలి. ఎందుకంటే మనం వర్క్ చేస్తున్న కంపెనీ ఒక నేచురల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, వెస్టేజ్ అనే కంపెనీ. సో అలాంటప్పుడు దీని గురించి అవేర్నెస్ తీసుకురావడం గురించి అని నేను యొక్క సప్లిమెంట్స్ ని ఎక్కువ సార్లు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నాకు ఎంత నాలెడ్జ్ తీసుకున్నా దీని మీద చాలా ఇంట్రెస్ట్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఎందరికి ఇంకా కొత్తగా వస్తున్న వాళ్ళకి ఎంతమందికి చెప్తున్నా సరే సప్లిమెంట్స్ యూజ్ చేయడానికి చాలా మంది ముందుకు రావట్లేదు. సో ఈ యొక్క నేపథ్యంలో ఏం చేస్తున్నానంటే ఎలాగైనా వాళ్ళతో అట్లీస్ట్ మినిమం స్టార్టింగ్ ఏవి అందరూ యూజ్ చేయగలిగిన ప్రొడక్ట్స్ అనేవి మన దాంట్లో ఉన్నాయి హెల్త్ కి సంబంధించి, అవైనా అట్లీస్ట్ వాళ్ళతో వాడించాలి, వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతోందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దీని మీద మంచి నాలెడ్జ్ని తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు, మన జూమ్ మీటింగ్స్, మన అప్లైనర్, సో ఇంకా మన తోటి ఎంప్లాయీస్ దగ్గర అందరితోని డిస్కస్ చేస్తున్నాను. నాకు అంత ఇంట్రెస్ట్ గా ఉంది హెల్త్ సప్లిమెంట్స్ మీద. సో ఈ రోజు కూడా నేను మంచి హెల్త్ సప్లిమెంట్స్ ఒక 2-3 సప్లిమెంట్స్ చెప్దామని ముందుకు వస్తున్నాను. సో మనకి లేడీస్ కి తీసుకునేటట్టయితే ఒక 2-3 సప్లిమెంట్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే లేడీస్ కి, పిల్లలు అంటే ఆడపిల్లలు తొందరగా ఇవాళ రేపు మెచ్యూర్ అవడం జరుగుతుంది. అంటే వాళ్ళు తింటున్న జంక్ ఫుడ్ ఏదైతే ఉందో దాని వల్ల బాడీలో వాళ్ళకి
ఎర్లీగా హార్మోన్స్ అనేవి డెవలప్ అవడం వల్ల ఎర్లీగా వాళ్ళు మెచ్యూర్ అవడం జరుగుతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ కొంత ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్, పిఓఎస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దానికి కారణం ఫుడ్. మనం ఎంత హెల్తీ ఫుడ్ పెడదామన్నా సరే పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి అక్కడ పిజ్జాలు బర్గర్లు తినడం, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలోని ఎంతో రకరకాల చేంజెస్ రావడం జరుగుతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో నేను అంటూ చెప్పవలసిన ఫస్ట్ ప్రొడక్ట్ శతావరి అండి. శతావరి అంటే 100 ప్రాబ్లమ్స్ ని క్లీన్ చేసేటటువంటి అండి శతావరి అనే ఒక సప్లిమెంట్ ఉందండి. ఈ శతావరి అనేది ఒక మొక్క నుంచి తయారు చేస్తారండి ఇది. సో నేచురల్ గా ఆయుర్వేదం అయితే ఎలా అయితే ఉందో అటువంటి మొక్క నుంచి మనకి దీన్ని తీసుకొస్తారు. ప్రతి ప్రొడక్ట్ కూడా, ప్రతి సప్లిమెంట్ కూడా మనకి నేచురల్ ఫ్రూట్ తో తయారు చేయబడినటువంటిది ఈ శతావరి మ్యాక్స్ అండి. సో ఈ శతావరి మ్యాక్స్ ఏం చేస్తుంది అంటే, మనం ఎవరైతే ఏ ఆడపిల్ల అయితే మెచ్యూర్ అవుతుందో అప్పటి నుంచి కనుక హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వాళ్ళకి హెల్తీ బేబీస్ ని ఇవ్వడానికి ఈ శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుందండి. మనం ఇవాళ రేపు జాబ్స్ చేస్తూ మ్యారేజెస్ లేట్ గా చేసుకుంటున్నారు. సో అటువంటి తర్వాత ఎంజాయ్ చేయాలి, ఇన్కమ్ సంపాదించాలి, ఆ తర్వాతే పిల్లలు అన్నమాట. ఇలా వాళ్ళకి ఒక ప్లానింగ్ లో ఉండడం వల్ల వాళ్ళకి అన్ని కూడా లేట్ అవుతుంది. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా లేట్ గా వచ్చినా సరే వాళ్ళు ఒక కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో నా హెల్త్ బాగానే ఉంది కదా అనేది వాళ్ళకి రావట్లేదు. కారణం ఏంటి అంటే ఈ యొక్క మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అనేవి వాళ్ళకి స్టార్ట్ అయిపోతున్నాయి. వాళ్ళు ఎవరితోని కూడా డిస్కస్ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. సో అటువంటి సిచ్యువేషన్స్ లో మనం కనుక శతావరి అనేది కనుక మనం ముందుగానే, అంటే ఏదైనా వచ్చిన తర్వాత కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎక్కువగా ఆడపిల్లలకి కనుక మన టీనేజ్ అమ్మాయిలు వస్తే వాళ్ళకి స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే వైట్ డిశ్చార్జ్ కానీ, ఓవర్ బ్లీడింగ్ కానీ, స్టమక్ పెయిన్ కానీ ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళు పాపం చెప్పుకోలేరు, కాలేజ్ స్కూల్కి వెళ్ళే దీంట్లో ఉంటారు. సో మనం కనుక వాళ్ళని చూసుకొని వాళ్ళని సజెస్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లేటట్టయితే మంచి హెల్దీ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయడం జరుగుతుంది. సో శతావరి మ్యాక్స్ అనేది ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. అంటే 10 years, 12 years, 15 years దగ్గర నుంచి కూడా అట్ ద ఏజ్ ఆఫ్ అంటే మనోపాస్ స్టేజ్ కి వచ్చిన లేడీస్ కూడా ఇది వాడుకోవడం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మెయిన్ ఏ రకంగా మనకి శతావరి మ్యాక్స్ ఉపయోగపడుతుంది అంటే, మెయిన్ ఫస్ట్ మనకి షుగర్ లెవెల్స్, షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుందండి. బ్లడ్ షుగర్ కానీ, నార్మల్ షుగర్ కానీ దానికి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే B1, B6, B12 ఇలాంటి విటమిన్స్ కూడా ఇందులో మనకి ఉండడం జరిగిందండి. సో చాలా మంచి ప్రొడక్ట్ అండి ఈ శతావరి మ్యాక్స్. సో అదే కాకుండా ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా మనకి అది పనిచేస్తుంది. అంతేకాకుండా లేడీస్ లో యూట్రస్ ప్రాబ్లమ్స్, అలాగే ఓవరీస్ లోని ఇవి బుడగలు లాంటివి వస్తూ ఉంటాయండి. సో ఇన్ఫెక్షన్స్ రావడము, అలాగే క్యాన్సర్ రావడము ఇవేమీ రాకుండా మంచి హెల్తీ లైఫ్ ని లీడ్ చేయడానికి శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా టెన్షన్ గా ఉండడం, హైపర్ టెన్షన్, డిప్రెషన్ కి, చిరాకు, మూడ్ స్వింగ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా లేడీస్ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్, ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయా, యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఇలాంటివి అనేది కనుక్కున్నటువంటి ఏదైతే అది కూడా మనకి శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎక్కువగా పెయిన్స్ వస్తూ ఉంటాయండి. ఈ పెయిన్స్ కంట్రోల్ చేస్తుంది. అలాగే కాకుండా కాళ్ళు నొప్పులు, పొట్ట ఉబ్బిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ నీరసించుకోవడము ఇలాంటివన్నీ కూడా, వీటన్నిటి నుంచి కూడా మనకి శతావరి మ్యాక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా మనకి, అంటే మనం అలోవెరా అనేది సజెస్ట్ చేస్తున్నాము, దాంతో పాటుగా మనం ఈ శతావరి మ్యాక్స్ కూడా మనం వాడిచ్చేటట్టయితే వాళ్ళకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, పుల్ల తేనుపులు కానీ, పొట్టలో మనకి మంట కానీ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది. అలాగే డైజెషన్ కూడా మనకి అది ఇంప్రూవ్ చేస్తుంది. మనం అలోవెరా, ఆమ్లా, కాంబైటెక్స్ మన డైజెషన్ కి ఎలా అయితే సజెస్ట్ చేస్తున్నామో శతావరి మ్యాక్స్ కూడా కంపల్సరీ మనం సజెస్ట్ చేసేటట్టయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం శతావరి మ్యాక్స్ ని ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళు మంచి హెల్తీ లైఫ్ ని లీడ్ చేస్తారు. సో దగ్గండి, ఇవాళ రేపు దగ్గు జలుబు వస్తుందంటే ఒకంతటా అది క్యూర్ అవడం లేదు. సో పొడి దగ్గు వస్తుంది, అది
ఒకంతటా తగ్గదు. సో అటువంటి పొడి దగ్గును కూడా మనకి శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. సో అంతేకాకుండా జాయింట్ పెయిన్స్ అండి, నేను కూడా శతావరి మ్యాక్స్ అంటే నేను ఒక ఏజ్ లో ఉన్నాను, అంటే మొనోపాస్ స్టేజ్ లో ఉన్నాను, చాలా బాగా నాకు శతావరి అనేది ఉపయోగపడిందండి. సో పెయిన్స్ కూడా మనకి అది కంట్రోల్ చేస్తుంది. ఎన్ని జాయింట్ పెయిన్స్ మనకి ఏదైనా సరే మనకి అది కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్ కి శతావరి మ్యాక్స్ సజెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా హెల్దీ లైఫ్ ని లీడ్ చేస్తారు, హెల్దీ బేబీకి జన్మనివ్వడం జరుగుతుంది. ఏంటంటే మిల్క్ ఇవాళ రేపు ఎవరికి కూడా మదర్ ఫీడింగ్ అనేది ఉండడం లేదండి. కారణం ఏంటంటే తీసుకుంటున్న ఫుడ్. సో అలాగే వాళ్ళకి మంచిగా బాగా హెల్దీగా మంచి మిల్క్ రావాలి ఫ్రిడ్జ్ సబ్కి అంటే మాత్రం వాళ్ళకి మనం శతావరి మ్యాక్స్ అయితే మనం సజెస్ట్ చేస్తే మిల్క్ బాగా వస్తుందండి. సో ఎవరైతే ఆఫ్టర్ డెలివరీ కూడా శతావరి యూస్ చేయొచ్చు, అంటే ఎప్పుడు అంటే మిల్క్ లేని ప్రాబ్లమ్ లో ఆఫ్టర్ డెలివరీ కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేయడం వల్ల శతావరి మ్యాక్స్ వల్ల మిల్క్ బాగా వస్తుంది, బేబీకి మంచి మిల్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మెయిన్ పీరియడ్స్ లో చెప్పుకున్నాం కదండి, ఆడపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా లేడీస్ కి ఈ యొక్క శతావరి మ్యాక్స్ ఇస్తే పీరియడ్స్ లో పెయిన్, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, ఇలా రకరకాల పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. సో అటువంటివి ఏవి రాకుండా మనకి ప్రివెంట్ చేస్తుంది శతావరి మ్యాక్స్. అంతేకాకుండా మన హెయిర్ ఫాల్ కి, హెయిర్ బ్యూటీగా అందంగా ఉండడానికి, మన యొక్క స్కిన్ అందంగా ఉండడానికి, హెయిర్ ఫాల్ కి, సో ఎటువంటి స్కిన్ డిసీజెస్ కూడా మనకి రాకుండా ఉంటుంది ఈ శతావరి మ్యాక్స్ వాడడం వల్ల. అంటే నేను రీసెంట్ గా తెలుసుకున్నాను, దీని గురించి స్టడీ చేయడం జరిగిందండి శతావరి మ్యాక్స్ కోసము. సో కొత్తగా నేను ఈ యొక్క పాయింట్స్ రాసుకున్నానండి. సో అందరికీ తెలిసిందే ఇది. సో నేనేంటిది కొత్తగా విన్నానని నేను అనుకున్నాను. సో ఈ యొక్క విషయం మళ్ళీ చెప్పాలని కూడా నేను రాసుకోవడం జరిగిందండి. హెయిర్ ఫాల్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది శతావరి. అంటే హెయిర్ స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది చాలా మందికి. సో అటువంటి ప్రాబ్లం నుంచి కూడా మనం దీన్ని ఈ శతావరి వాడడం వల్ల ఉపయోగపడుతుంది. దాని నుంచి మనం అంటే హెయిర్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి. మనం హెయిర్ ఫాల్ షాంపూస్ వాడినా ఎన్నో వాడినా దాంతో పాటుగా శతావరి ఇవ్వడం వల్ల మనం ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. సో ఒక సప్లిమెంట్ ఇవ్వడం వల్ల ఒకదానికే కాకుండా రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్, సో చాలా రకాల హెల్త్ ఇష్యూ, అంటే 100 రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందండి శతావరి మ్యాక్స్ అనేది. సో నెక్స్ట్ సప్లిమెంట్స్ తీసుకునేటట్టయితే నూనె అండి. నూనె అంటే మనకి స్టార్టింగ్ నుంచి సిట్రికోలియా అనే ఒక ఫ్రూట్ నుంచి తయారు చేయబడింది ఈ యొక్క నూనె. అంటే మన అబ్దుల్ కలాం గారు ఇచ్చే స్టేట్మెంట్, నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. సో నూనె అనేది సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఇల్లు క్లీన్ చేసుకుంటున్నప్పుడు, ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఎంత డర్టీగా ఉంటుంది, అలాంటి డర్టీ ఇంటిని మనం ఎంత తొందరగా నీట్ గా చేసుకుంటే మనకి అంత హ్యాపీనెస్, అబ్బా ఇల్లు ఎంత బాగుందో అని ఎలా అయితే అనిపిస్తుందో, అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి బాడీని నూనె వాడడం వల్ల మన బాడీని అంతా క్లీన్ చేస్తుంది. అంటే ఈ నూనె అనేది ఏం చేస్తుందంటే డిటాక్స్ చేస్తుంది అనమాట. అంటే చెప్పాను కదా, ఇల్లుని ఎంత ఫాస్ట్ గా నీట్ గా చేసుకుంటే ఇల్లు అబ్బా హ్యాపీగా ఉంది, ఇవాళ చూడు ఎంత నీట్ గా సర్దుకున్నానో ఇల్లు అన్న ఫీలింగ్ మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాగ తయారు చేస్తుంది మన బాడీని ఈ యొక్క నూనె అండి. సో నూనె అనేది వాడడం వల్ల అందరూ అనుకుంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని, కానీ ఏ ఒక్క సప్లిమెంట్ కి మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదండి. మన కంపెనీ తయారు చేస్తున్న ఫుడ్ సప్లిమెంట్స్ ప్రాణహాని చేయదు, అంతకు మించి కావాల్సింది ఏమీ లేదు కదా. సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి వాంతులు రావడము, తలనొప్పి రావడము, మోషన్స్ అవడము జరుగుతాయి. దాన్ని బట్టి మనం కొంచెం గ్యాప్ తీసుకొని యూస్ చేయొచ్చు. ఎవరికైనా అలాంటి డౌట్స్ ఉంటే మాత్రం నూనె అనేది హ్యాపీగా వాడుకోవచ్చు. అంటే ఒక కిడ్నీ, లివర్, లంగ్స్ అలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు స్టాప్ చేసి అవి క్లియర్ అయిన తర్వాత వాడుకోవచ్చు. లేదు అటువంటి టైంలో కూడా మనం సజెస్ట్ చేస్తే వీక్లీ 2 or 3 days మనం వాడుకునేటట్టుగా మనం సజెషన్ కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే నూనె అనేది నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ కింద మనకు అది ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఉపయోగపడుతుంది. ఎంత డిటాక్స్ చేస్తుంది, మనం ఎన్ని సప్లిమెంట్స్ వాడినా మన బాడీ అనేది డిటాక్సిఫికేషన్ అవ్వకపోతే ఏ సప్లిమెంట్ కూడా మనకు అది పని చేయదు అనే కన్నా చేస్తుంది, చాలా లేట్ గా మనకు అది రిజల్ట్ ఇస్తుంది. ఇవాళ రేపు ఫాస్ట్ గా రిజల్ట్ కావాలండి అన్నారు, అందుకే అందరూ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ ని చూస్ చేసుకుంటున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోవాలి,
ఎప్పుడు అంటే కాంట్ బట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇంగ్లీష్ కి వెళ్ళాలి తప్పితే చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా వచ్చాయి అంటే వాటికి మాత్రం మనం ఫుడ్ సప్లిమెంట్ సజెస్ట్ చేస్తే అంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం అయితే మనకు రాదు అని 100% నేను చెప్తున్నాను. నేను ఈ సిస్టమ్ లోకి వచ్చిన 2 years నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి. నాకు సీజనల్ గా సైనస్ అంటే దగ్గు జలుబు ఇలాంటివన్నీ వచ్చేసేవి, కానీ నాకు ఇప్పుడు ఏమీ రావట్లేదు. నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మన గౌతమ్ బాలి సార్కి, ఎందుకంటే చాలా హ్యాపీగా ఈ సప్లిమెంట్స్ వాడుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ టు మన గౌతమ్ బాలి సార్. సో అలాగే మనకి ఈ నూనె అనేది మన బాడీయే తయారైంది, కొన్ని సెల్స్ ఒక టిష్యూస్ తో తయారవుతుంది. సో వీటన్నిటికీ కూడా బాడీలోని సెల్స్ అనేవి కొన్ని పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. అటువంటి డెడ్ సెల్స్ ని కూడా యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క నూనె. అలాగే ఉన్న సెల్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తుంది. ఎటువంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే తగ్గిస్తుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే స్కిన్ కూడా ఇరిటేషన్, ఇచ్చింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే తగ్గిస్తుంది మనకి ఈ యొక్క నూనె వల్ల. అలాగే ఆస్తమా కూడా కంట్రోల్ అవుతుందండి. ఎవరికైనా ఆస్తమా ఉంది అంటే మనం నూనె అనేది సజెస్ట్ చేయొచ్చు. అలాగే జాయింట్ పెయిన్స్, ప్రతి సప్లిమెంట్ కూడా ఒకదానికే కాకుండా చాలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. సో నూనె అనేది యాంటీ ఏజింగ్ కూడా మనకి పనిచేస్తుంది. అలాగే ఎనీమియా, డెంటల్ ప్రాబ్లమ్స్, అలాగే ఇంకా హై కొలెస్ట్రాల్ అంటే బీపీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నూనె అనేది బాగా పనిచేస్తుంది. అలాగే షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది. సో ఇటువంటి మన యొక్క సప్లిమెంట్స్ కన్నా తీసుకునేటట్టయితే మెయిన్ గా బాడీని డిటాక్స్ చేస్తుంది. మనం ఎటువంటి ఫుడ్ తింటున్నాము అనేది పక్కన పెడితే, ఫుడ్ తినక తప్పదు, దాన్ని ఎవరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో ఆ ఫుడ్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ రావడం వల్ల బాడీలో అనేది టాక్సిన్స్ అనేది ఫుడ్ ద్వారా మనకి వెళ్ళిపోతుంది. సో అటువంటి ఫుడ్ ని టాక్సిన్స్ బయటకి పంపించుకోవాలి అంటే జస్ట్ లైక్ చెప్పాను కదండి, ఎల్లుని క్లీన్ చేసుకున్నట్టుగా మన బాడీని మొత్తం క్లీన్ చేసి పడేస్తుంది ఈ యొక్క నూనె. సో మనం సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ తో మనకి ఇంకేమైనా ఉన్నాయా అనేది తీసుకొని వాళ్ళ గురించి స్టడీ చేసి మనం సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. న్యూట్రిషన్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు బాడీకి బాగా డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసేస్తుంది అన్నమాట. టెన్షన్స్, స్టామినా, డిప్రెషన్ వీటన్నిటి నుంచి మనకి బయటపడేసే ఒక సప్లిమెంట్ నూనె అండి. సో ఈ నూనె వాడడం చెప్పాను కదా, ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నా సరే మనం కనుక్కొని నూనె అనేది మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కంపల్సరీగా వాడవలసిన ప్రొడక్ట్ ఏమైనా ఉంది అంటే నూనె అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సజెస్ట్ చేయండి. సో నూనెని ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని చెప్పుకున్నాము. ఎందుకు అంటే ఎటువంటి ఒక సూది గుచ్చక్కర్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఎటువంటి ఇష్యూస్ అయినా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఏమైనా ఇష్యూస్ వచ్చే కన్నా మనము ముందుగానే సజెస్ట్ చేయడం వల్ల మనకి ఒక ప్రివెన్షన్ కింద ఉపయోగపడుతుంది. మన సప్లిమెంట్స్ అన్ని కూడా టీనేజ్ వాళ్ళకి అంటే ఒక 20 నుంచి ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేసేటట్టయితే వాళ్ళు బెటర్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు అనేది చాలా చాలా బాగా మనకి అది ఉపయోగపడుతుంది నూనె అన్నది. సో అలాగే మనం ఇంకొక సప్లిమెంట్స్ తీసుకునేటట్టయితే టాక్సిక్ క్లీన్ అయితే మనం ఎలా అయితే నూనెని చెప్పుకున్నామో కొంతమంది అనుకుంటారు ఇది వాడాలా, ఇది వాడచ్చా, అది వాడకూడదు. ఏంటంటే ఒక 2-3 సప్లిమెంట్స్ మన టాక్సిక్ క్లీన్ మన బాడీని డిటాక్స్ చేసుకోవడానికి ఉపయోగపడేది, బాగా ఉపయోగపడుతుంది టాక్సిక్ క్లీన్. అంటే నూనె వాడడం వల్ల కొన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ తో పాటు ఎస్పెషల్లీ బాడీని డిటాక్స్ చేసుకోవడానికి ఉపయోగపడేది టాక్సిక్ క్లీన్. మన దాంట్లో ఫుడ్ ప్యాచెస్ రెండు కూడా ఉన్నాయి. సో నేను ఒక టాక్సిక్ క్లీన్ ని మనకి చెప్పబోతున్నానండి. సో మనకి ఏంటి చేస్తుందంటే వేస్టేజ్ మొత్తం తొలగించేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టాక్సిక్ క్లీన్ అనేది. టాక్సిక్ క్లీన్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ చాలా క్రానికల్ డిసీజ్ మనకి రావడం జరుగుతుంది. మనం తింటున్న ఫుడ్ వలన కెమికల్ ఫుడ్, మనం తింటున్న ఫుడ్ అంతా కెమికల్ వేసి పండిస్తున్న ఫుడ్ కాబట్టి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి అందరికీ కూడా బాడీ అనేది డిటాక్స్ చేసుకోలేకపోతున్నాము. మనం డైలీ రెగ్యులర్ గా ఫేస్ క్లీన్ చేసుకుంటున్నాము, స్నానం చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం,
బట్ బయట బాడీ మనకి క్లీన్ అవుతుంది, కానీ లోపల బాడీలో ఉన్నటువంటి పార్ట్స్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇవేమి కూడా మనం డిటాక్స్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా డిటాక్స్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ టాక్సిక్ క్లీన్ వాడితే చాలా బాగా బాడీ డిటాక్స్ అవుతుంది. అంటే దాంతో పాటు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే మనకి అన్ని కూడా దీన్ని క్లియర్ చేస్తుంది. మెటాబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది, మనకి డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మన తిన్న ఫుడ్ తిన్న తర్వాత కనుక ఈ యొక్క టాక్సిక్ క్లీన్ ని తీసుకునేటట్టయితే మన బాడీలో ఉన్నటువంటి మొత్తం కూడా అది టాక్సిన్స్ కి అంటే బయటకు పోయే విధంగా మన తిన్న ఫుడ్ అంతా కూడా అది డైజెషన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేస్తుంది. యాంటీ పింపుల్స్ అంటే ఫేస్ మీద మనకి పింపుల్స్ ఏమీ రాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ ఇవాళ రేపు అందరికీ ఉన్నదండి, చిన్న పిల్లల దగ్గర నుంచి కాన్స్టిపేషన్, వాళ్ళకి రెగ్యులర్ డైజెషన్ అవ్వదు, మోషన్ అవ్వదు. వీటన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. సో ఇటువంటి వాటి అన్నిటి నుంచి కూడా క్లియర్ చేస్తూ అనేది వస్తుంది ఈ టాక్సిక్ క్లీన్. టాక్సిక్ క్లీన్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చిరాత, శ్రవణపత్తి, మిరాచ, మర్చి, త్రిఫలా చూర్ణ, నీమ్ అండ్ హల్దీ అంటే పచ్చి పసుపు, కుర్కుమిన్ ప్లస్ అంటే మనకు ఒక సప్లిమెంట్ ఉంది. అలాగే ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసింది టాక్సిక్ క్లీన్. కాబట్టి ఇవన్నీ వాడడం వల్ల రెగ్యులర్ గా మనం తీసుకోవడం వల్ల బాడీని డిటాక్స్ చేసుకోవచ్చు. అసలు మన ఫస్ట్ లో పూర్వీకులు వాడారు ఏంటంటే ఒంటిల్లో ఒక వైద్యశాల, అంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం వీటన్నిటిలో నుంచి కషాయం చేసుకొని తాగేవారు. సో మన రసం చారని పెట్టుకుంటారు, అందులో మిరియాలు వేసుకొని పెట్టుకునేవారు. వాళ్ళ రేపు ఏమీ లేకుండా బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చిన పండ్లతో మనం పెట్టుకొని చేసుకొని తినడం జరుగుతుంది. సో పూర్వం అందరూ హెల్తీగా ఉండేవారు. కారణం ఏంటంటే ఇటువంటి యొక్క ఇంట్లో ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. కాబట్టి మంచి హెల్తీగా వాళ్ళు ఉండేవారు, మంచి లైఫ్ ని ఇప్పటికీ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. సో మనం అటువంటివి ఏమి చేయలేకపోతున్నాం. ఈ రోజు కూడా మన ఇంట్లో అన్ని ఉంటాయి ఐటమ్స్. ఎవరు రెగ్యులర్ గా ఫుడ్ తిన్న వెంటనే జీలకర్ర నోట్లో వేసుకుంటే డైజెషన్ అవుతుంది అంటున్నారు. ఎవరు తింటున్నామా జీలకర్రని? తినట్లేదు. అల్లం మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళలో అల్లం, జీలకర్ర, ధనియాలు, మిరియాలు అన్ని వేసి వడకట్టి అది తాగండి కషాయం లాగా రెగ్యులర్ గా అంటున్నారు. అది కూడా మనం చేయలేకపోతున్నాం. అంటే ఏంటంటే మనకున్న టైట్ షెడ్యూల్ లో పొద్దున్న లేచి అవన్నీ మరిగించుకొని తాగాలి అంటే ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. చేయాలనుకున్న దాంట్లో కంటిన్యూటీగా మనం అది చేయలేకపోతున్నాము. కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో అందుకే సింపుల్ గా ఒక టాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది. అది కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది వాడకుండా ఇటువంటి నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కనుక మనం యూజ్ చేస్తే హెల్దీ లైఫ్ ని మనం లీడ్ చేయొచ్చు. సో ఈ యొక్క టాక్సిక్ క్లీన్ అనేది బ్రెయిన్ కి, లంగ్స్ కి, లివర్ కి, కిడ్నీస్ కి అన్ని బాగా ఉపయోగపడుతుంది. మన దాంట్లో మెయిన్ పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, లార్జ్ ఇంటెస్టిన్, స్మాల్ ఇంటెస్టిన్ ఇవి రెండింటిని ఫుల్ గా క్లీన్ చేసే ప్రొడక్ట్ ఏమైనా ఉంది అంటే అది టాక్సిక్ క్లీన్ మాత్రమే. అంటే మన తింటున్న ఫుడ్ పేగుల ద్వారా మనకి జీర్ణం అయ్యి మనకి బయటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పెద్ద ప్రేగులో, చిన్న ప్రేగుల్లో మనం తింటున్న ఫుడ్ ఉండిపోకుండా అది డైజెషన్ అయిన తర్వాత అవ్వడానికి అయింది మొత్తం అంతా బయటికి పంపించే ఒక సిస్టమే ఈ యొక్క పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు. అవి రెండు కూడా నీట్ గా క్లీన్ గా ఉంటూ టాక్సిన్స్ ని బయటికి రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది టాక్సిక్ క్లీన్ అండి. సో ఇటువంటి యొక్క ఈ రెండు సప్లిమెంట్స్ చెప్పాలనుకున్నాను నేను. సో ఇంకొక సప్లిమెంట్ ఐరన్ ఫోలిక్ అండి. సో ఇవాళ రేపు కూడా అందరికీ అవసరమైనది ఫుడ్ సప్లిమెంట్ ఏమైనా ఉంది అంటే ఐరన్ ఫోలిక్. అంటే ఇవాళ రేపు చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు మెచ్యూర్ అవ్వక ముందు బ్లడ్ తక్కువగా ఉంటుంది, మెచ్యూర్ అయిన తర్వాత కూడా బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి తెలియడం లేదు. మా డౌన్ లైన్ కి ఒక అమ్మాయికి చెప్పాను, ఆ అమ్మాయికి 4% ఉందంటే మన ఐరన్ ఫోలిక్ వాడమని చెప్పాను. సో ఒక 2 months లోనే ఆ అమ్మాయికి బ్లడ్ పాయింట్స్ పెరగడం అనేది జరిగింది. సో ఎవరికైనా ప్రతి లేడీకి ఒక నీరసం వస్తుంది అంటే కారణం బ్లడ్ లేకపోవడం వల్ల అవుతుంది. అలాగే ఎయిర్ ఫాల్ అవుతుంది. అలాగే ఎక్కువగా మనకి విటమిన్స్ ప్రాబ్లం వల్ల అవుతుంది. ఇలాగ మనం తెలుసుకోకుండా వీక్ గా ఉన్నామని చెప్పేసి ఏదో ఒక టాబ్లెట్స్ కొనుక్కొని వేసుకోవడం జరుగుతుంది. సో అలా కాకుండా
మనకి ఇక్కడ ఆకుకూరలతో తయారు చేసినటువంటి ఐరన్ ఫోలిక్ ఉందండి నేచురల్ గా. సో ఐరన్ ఫోలిక్ అనేది బ్లడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అందులోని విటమిన్ సి ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పుడైతే మనకి లేవో అవన్నీ తొందరగా అలసిపోవడము, గుండెల్లో నొప్పి రావడము, హెడేక్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మనకి హెడేక్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నామంటే ఏదో హెడేక్ వస్తుంది అనగానే టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటున్నాం. కానీ హెడేక్ రావడానికి కారణం చాలా చాలా రీజన్స్ ఉంటాయి. అందులో మెయిన్ రీజన్ బ్లడ్ లేకపోవడం వల్ల కూడా మనకి హెడేక్ అనేది వస్తుంది. సో మనం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసుకొని ఒక 3 months కనుక ఈ ఐరన్ ఫోలిక్ వాడేటట్టయితే, మెయిన్ పిల్లలకి మనం సజెస్ట్ చేసేటట్టయితే వాళ్ళకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు హెల్తీగా ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీలు అందరికీ కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఐరన్ ఫోలిక్ వాడమని. ఎందుకంటే డెలివరీ టైంలో బ్లడ్ అనేది లాస్ అవడం ఉంటుంది, తక్కువ బ్లడ్ ఉంటే వీక్ అయిపోతారని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా మన ఐరన్ ఫోలిక్ ఇవ్వచ్చు, ఎందుకంటే మనది నేచురల్ గా తయారు చేస్తారు కాబట్టి. ఈ ఐరన్ ఫోలిక్ తీసుకోవడం వల్ల మనకి బాడీలో రక్త కణాలు ఉంటాయండి. అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అనేవి ఉంటాయి మన బాడీలో. ఇవి ఏం చేస్తాయి అంటే 3 రకాలు ఉంటాయి మనకు. అందులో తెల్ల రక్త కణాలు అనేది ఇన్ఫెక్షన్స్ తో పోరాడడానికి మనకి అది ఉపయోగపడుతుందండి. అది ఉపయోగపడే సప్లిమెంట్ ఐరన్ ఫోలిక్ అనేది మనకి ఉంటుంది. సో అలాగే కాకుండా ప్లేట్లెట్స్, అంటే మనకి ఫీవర్స్ వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్ వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, వైరల్ వస్తుంది, వీటన్నిటి వల్ల నీరసం అయిపోయినప్పుడు బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి పడిపోతున్నాయి. సో దానికి కూడా ఒక కారణం బ్లడ్ లేకపోవడం. సో అటువంటి మనకి ఈ రక్త కణాలని ఆక్సిజన్ ని మనకి బాడీలోకి పంపించడానికి, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకి రిలీజ్ చేయడానికి ఐరన్ ఫోలిక్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ లాస్ అవుతూ ఉంటాం, డెలివరీ టైంలో మనం బ్లడ్ లాస్ అవుతూ ఉంటాం. అటువంటి బ్లడ్ లాస్ అవ్వకుండా ఉండడానికి మనకి ఐరన్ ఫోలిక్ ని కనుక యూజ్ చేసేటట్టయితే చాలా బాగా మనకు అది ఉపయోగపడుతుంది. కంపల్సరీగా ఐరన్ ఫోలిక్ అందరూ యూజ్ చేయాల్సినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ అండి ఇది. సో అంతేకాకుండా బాడీ అంటే మనం విటమిన్స్ అనే డెఫిషియన్సీ వల్ల బాడీ అనేది కూడా ఇవాళ రేపు పిల్లలకి సరిగ్గా గ్రోత్ ఉండట్లేదు. ఆ గ్రోత్ రావాలి అన్నా సరే, బాడీలో గ్రోత్ రావాలన్నా సరే ఐరన్ ఫోలిక్ అనేది యూజ్ చేయాలి కంపల్సరీగా అనేది మనం కనుక చెప్పగలం. ఇవాళ రేపు టీనేజ్ అమ్మాయిలు అసలు ఎవరికి బ్లడ్ ఉండట్లేదు. 5 పాయింట్లు ఉందండి, 6 పాయింట్లు ఉన్నదండి అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి కంపల్సరీగా మినిమం 3 months కనుక మనం యూజ్ చేయమని చెప్పేటట్టయితే మనకి వాళ్ళకి 3 months లోనే పాయింట్స్ పెరగడం అనేది జరుగుతుంది. అలా కనుక మనం 6 months 1 year అంటే గ్యాప్ ఇచ్చి కనుక మనం వాడమని సార్. కొంతమంది కంటిన్యూగా వాడతామని అంటారు, కొంతమంది ఎన్నాళ్ళు వాడాలండి అంటారు. అంటే మనకున్న బ్లడ్ పాయింట్స్ ని బట్టి మనం కంటిన్యూ చేయమని చెప్తే ఇదేమి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రొడక్ట్స్ కాబట్టి మనం అందరికి ఈ ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేయవచ్చు. సో బ్లడ్ లేకపోవడం వల్ల అలసిపోవడం అనేది జరుగుతుంది, వీక్నెస్ వస్తుంది, ఎక్కువగా పనులు చేసుకోలేకపోతున్నాము, గుండెలో అలసట రావడము, వీటన్నిటికీ కారణం బ్లడ్ లేకపోవడమే. ఎన్ని రకరకాల డిసీజెస్ కారణము ఐరన్ ఫోలిక్. సో ఇటువంటి ఐరన్ ఫోలిక్ ని మనం వాడుతూ 10 మందికి సజెస్ట్ చేస్తే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతే ఆటోమేటిక్ గా మనకి హెల్త్ ఇష్యూస్ ని మనం ఒకటి కంట్రోల్ చేసుకోగలము, రాకుండా నివారించుకోగలము. సో మన ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని కూడా మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎవరికైనా వచ్చాక మనం సజెస్ట్ చేయకుండా ఉన్నప్పుడు టీనేజ్ వాళ్ళందరికీ 20+ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అవేర్నెస్ ని తీసుకొచ్చి సప్లిమెంట్స్ అనేవి కనుక మనం చెప్తే వాళ్ళకి వాళ్ళ లైఫ్ తో పాటు హ్యాపీగా మంచి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. మనం కూడా వాడుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని మనకి పొందగలుస్తాము. సో జింక్ ఉంటుంది, B12, ఇవాళ రేపు అందరికి B12 విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. దాని వల్ల మనకి చాలా రకరకాలు అంటే ఒక ఐరన్ ఫోలిక్ లో ఈ యొక్క విటమిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి మనం సజెషన్ చేయవచ్చు. సో ఇటువంటి ఒక ఫుడ్ సప్లిమెంట్స్ ఈ రోజు నేను చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్. సో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే మనం ఈ కంపెనీలోకి వచ్చినప్పుడు మనం చాలా ఓపికతో ఉంటూ మన సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ 10 మందికి హెల్త్ తో పాటుగా మనం హెల్త్ కూడా ఇప్పించవచ్చు. ఎలాగా అంటే మనకి ఇందులోని బయట కొన్ని ప్రొడక్ట్స్ కనుక మానేసి బ్రాండ్ మారుస్తూ ఇందులోని మనం
కనుక సజెస్ట్ చేసి ప్రొడక్ట్స్ ని వాడుకోమని చెప్పడం వల్ల వాళ్ళకి ఒక ఇన్కమ్ గా కూడా ఇన్కమ్ లెవెల్స్ ని కూడా మనం పెంచడం అనేది జరుగుతుంది. మనం ఎవరికైనా ఏమైనా సజెషన్ అయితే ఇవ్వగలం, కానీ మనం కూడా అందరం కూడా ఫైనాన్షియల్ పొజిషన్స్ లో అంతంత మాత్రమే ఉన్నారు. సో మనకి ఎవరికి ఏమి హెల్ప్ చేయలేం, కానీ వాళ్ళ యొక్క లైఫ్ ని మనం మార్చే అవకాశం మన చేతుల్లో ఉంది. మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. సో ఎలా అంటే మనకి ఒక నమ్మకం కుదిరింది ఎప్పుడు అంటే మనం సిస్టమ్ లోకి వచ్చాక, మనం అంటే ఈ సప్లిమెంట్స్ వాడుకున్నాక, నాట్ ఓన్లీ సప్లిమెంట్స్, మనం ఇందులో కంపెనీ బాలి సార్ 4 types ఆఫ్ ప్రొడక్ట్స్ మనని తీసుకొచ్చి తయారు చేశారు. కాబట్టి హెల్త్ సప్లిమెంట్స్ తో పాటుగా డైలీ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ఉన్న 400 ప్రొడక్ట్ లో ఏమైనా వాడుకోండి. దానిలో వాడుకోవడం వల్ల మీరు బ్రాండ్ చేంజ్ చేయడం వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అని ఒక వాళ్ళకి సజెషన్ చేస్తూ, ఓపిక్ గా మనం ఒకరికి సజెస్ట్ చేసాము అంటే వాళ్ళు వచ్చేంత వరకు, వాళ్ళ మైండ్ సెట్ మారేంత వరకు కూడా మనం వాళ్ళతో ఉంటే మనం చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే మనం ఎవరికి కూడా డబ్బులు పెట్టే స్టేజ్ లో లేము కాబట్టి వాళ్ళకి ఒక మంచి సజెషన్ అయితే ఇవ్వగలము. వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం మన చేతుల్లో ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఎంతమందికైనా సజెస్ట్ చేస్తూ వెళుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. మేము చూసామండి, మేము విన్నామండి అంటుంటారు. అలా కాకుండా మనం ఎంత ఓపికతో ఉండాలి అంటే ఫస్ట్ మనకే ఓపిక ఉండాలండి. ఈ ఓపికతో ఉండేటప్పుడైతే మాత్రం డెఫినెట్ గా మన యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోగలము. సో మనం ఇందులో ఉంటూ చేసుకోవాల్సింది ఫస్ట్ మనకి మనమే చేంజ్ అవ్వాలి. మనకి మనమే చేంజ్ అవుతూ ఉండాలి. అంటే ఇక్కడ మనం చేంజ్ అవ్వాలి అంటే మన మైండ్ సెట్ ని మార్చుకోవాలండి. మనకే వచ్చి 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, నాకు రాలేదు అంటే రాదండి. మన 80% మన మైండ్ సెట్ తో కనుక ఈ యొక్క సిస్టమ్ లో ఉంటే మన లైఫ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ మైండ్ సెట్ ఉండాలి, సెల్ఫ్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ గా మోటివేట్ అవుతూ ఉండాలి. మనకి జూమ్ మీటింగ్స్ నిజంగా చాలా చాలా చెప్పాలంటే చాలా థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకు రుణం అయితే తీర్చుకోలేను ఎవ్వరికి కూడా. ఎందుకంటే ఈ యొక్క జూమ్ సెషన్ ని నన్ను ఇంతలా మాట్లాడేలా చేసింది అంటే మాత్రం ఈ యొక్క జూమ్ సెషనేనండి. నేను చాలా చాలా నేర్చుకున్నాను. నా మైండ్ సెట్ ఎలా ఉంది అంటే డైలీ నేర్చుకుంటున్నా, మళ్ళీ నేను ఎప్పుడు ఇంకా సెషన్ ఇవ్వాలి అంటే నేను ఇచ్చిన సెషన్ ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది నేను ఆలోచిస్తుంది. నేను నేర్చుకునేది తక్కువే, నేను చెప్తున్నది తక్కువే, కానీ నేను చెప్పాలి అన్న ఒక మైండ్ సెట్ నాలో ఉంది కాబట్టి నేను ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాను. నేర్చుకుంటున్నాను, చెప్తున్నాను, నేర్చుకుంటున్నాను, చెప్తున్నాను. సో ఇక్కడ చేయాల్సింది పాజిటివ్ మైండ్ సెట్ తో, పాజిటివ్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ తో మనం ఉంటే కనుక మనం తీసుకున్న డెసిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అటువంటి డెసిషన్ తీసుకున్నాను. నాకు ఇక్కడ కావాల్సింది 10,000 20,000 కాదండి, 1,00,000 రూపాయలు కావాలి. ఆ 1,00,000 రూపాయలు రావడం గురించి ఓపికగా నేను ఇందులో నిలబడడం జరిగింది. అంతేకాని నా డెసిషన్ అయితే మార్చుకోలేదు. నా 1,00,000 నాకు వచ్చేంత వరకు నేను ఇక్కడ పని చేస్తూనే ఉంటాను. 1,00,000 వచ్చిందంటే ఇంకా అసలు విడిచిపెట్టాం. సో మన లైఫ్ లాంగ్ ఇందులో ఉండాలి. నేను ఉన్నంత వరకు వెస్టేజ్ లో ఉంటాను. ఇది నేను తీసుకున్న డెసిషన్. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి డెసిషన్ తీసుకుంటే మాత్రం బ్యాక్ స్టెప్ వేయకుండా, ఎప్పుడైతే మనం ఇందులో పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటామో, పాజిటివ్ మైండ్ సెట్ యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది. నేను డైలీ అదే దండం పెట్టుకుంటున్నాను, దేవుడా నేను ఒక మైండ్ సెట్ తో ఇందులో ఉన్నాను, 10 మందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను, నాకు ఒక శక్తిని ప్రసాదించు. నేను బయటికి వెళ్తున్నాను, నా మాట వల్ల కానీ నా ప్రవర్తన వల్ల కానీ ఎవరు బాధపడకుండా నేను చెప్పింది వాళ్ళ యొక్క మైండ్ సెట్ కి తీసుకునేలాగా నాకు ఆ శక్తిని ప్రసాదించు అని దండం పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో ఎప్పుడైతే నేను ఇటువంటి డెసిషన్ తీసుకున్నానో నేను డెఫినెట్ గా సక్సెస్ అవుతాను. ఆల్రెడీ నేను సక్సెస్ అయ్యాను, చాలా సక్సెస్ అయ్యాను. ఎలా అంటే నేర్చుకోవడంలో, ఇంకా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో నాకు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. సో డెఫినెట్ గా అందరూ కూడా డెసిషన్ తీసుకొని ఒక సిస్టమ్ లోకి వచ్చాం కాబట్టి ఎవరు కూడా క్విట్ అవ్వకండి. కొంచెం బ్రేక్ తీసుకోండి, మైండ్ సెట్ ని రిలీఫ్ చేసుకోండి, రీస్టార్ట్ చేయండి, కానీ క్విట్ అవ్వకండి. నా యొక్క సజెషన్ అయితే ఇస్తున్నాను. చాలా చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు ఇందులోని. నేను చెప్పేది చాలా చిన్న విషయము, అందరికీ తెలిసిందే. సో ఇంకొక 4 కంట్రోల్లో ఉంచుకోవాలంటే 4 M's అంటే మొన్న బిజినెస్ డెవలప్మెంట్ మీటింగ్ లో సార్ చెప్పారు 4 మౌత్ ఎం అంటే ఫస్ట్ మన కంట్రోల్లో ఉంచుకోవాల్సింది మౌత్, మన నోరు.
మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత వాడాలో అంతే వాడేటట్టయితే మన నోరు కంట్రోల్లో ఉంచుకుంటే తప్పకుండా మనకి డెసిషన్ వస్తుంది. తర్వాత మనకి మనీ వచ్చిన తర్వాత ఆ మనీని ఎలా యూజ్ చేయాలి, కంట్రోల్గా మనం 10 రూపాయలు సంపాదించాము అంటే ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కొంత మన చేతనైన సహాయం చేస్తూ కొంతని మనం కంట్రోల్లో మనకి బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉంచుకుంటూ కంట్రోల్గా మనం దానికి వాల్యూ ఇవ్వాలి. డబ్బుకి ఎంత వాల్యూ ఇస్తే డబ్బు అంతా మన దగ్గరికి వస్తుంది. సో అలా అకౌంట్ గా ఉంచుకోవాలి. ఇంకొక ఏంటంటే మైండ్, ముందే చెప్పాను కదా, మన మైండ్ సెట్ ని 80% మనం ఇందులో కనుక పాజిటివ్ గా ఉంచుకునేటట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది జరుగుతుంది. అలాగే మన మూడు ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉండాలి. మన మైండ్ సెట్, మన మూడు, ఇవి 4 కనుక మన కంట్రోల్ లో ఉంటే తప్పకుండా మనం సక్సెస్ అనేది సాధిస్తాము. ఒక చిన్న స్టోరీ చెప్పి ఈరోజు నా సెషన్ ముగిస్తాను. మనందరికీ శబరి తెలుసు కదండి. శబరి ఒక ఆశ్రమం, గురువు గారి ఆశ్రమంకి వెళ్ళిందిట. ఆ ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత గురువు గారి దగ్గర సేవ చేసుకుంటూ ఉంటున్న సమయంలో గురువు గారు చెప్పారట, శబరి మన ఆశ్రమానికి రామలక్ష్మణులు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పాద పూజ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అన్ని చూసిన తర్వాత నువ్వు వైకుంఠానికి రా, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి శబరికి గురువు గారు చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పేసి ఆ శబరి ప్రతిరోజు కూడా పొద్దున్న లేవగానే రోజు ఆశ్రమం అంతా క్లీన్ చేసి ఆ ముగ్గులు పెట్టి పేడతో అలకడం, ముగ్గులు పెట్టడం, ఆ దీపం పెట్టడం, పూజ చేయడం, ఆ రామలక్ష్ములు వస్తారని చెప్పి ఆ ప్లేట్ లోని పువ్వులు, కర్పూరం, ఆరతి ఇలా అన్ని ప్రతిరోజు రెడీ చేస్తూనే ఉందంటండి. అలా రెడీ చేస్తూ వెళ్తూనే ఉంది. అప్పటికి రామలక్ష్మణులు వచ్చే టైంకి ఎంత వయసు వచ్చింది అంటే శబరికి 90 సంవత్సరాలు వచ్చిందండి. అంటే శబరి ఆశ్రమంకి వెళ్ళే టైంకి 5 సంవత్సరాలు. సో రామలక్ష్మణులు ఎప్పుడు వచ్చారండి? శబరికి 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత రామలక్ష్మణులు రావడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే మనం చేయాలి అని వచ్చేమో అంటే అంత ఓపికతో మనం ఇక్కడ ఉండాలి. సో మనం అంత ఓపిక ఉంటుందా లేదా అనేది అది కథలో ఎందుకు చెప్పారు అంటే, సహనం ఓపిక ఉన్నప్పుడు ఒకటి జరుగుతుంది అని మనం నమ్మినప్పుడు అది ఇవాళ కాకపోతే రేపైనా జరుగుతుంది, ఎల్లుండి కాకపోతే ఇంకో రోజు, నెల కాకపోతే 2 నెలలు, కాకపోతే 6 నెలలు, కదా సంవత్సరం, ఇలా. కానీ మనం అనుకున్నది జరుగుతుంది అని మనం నమ్మినప్పుడు మనం ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోకూడదు. ఆ శబరి ఏం ఆలోచించింది? గురువుగారు చెప్పారు రామలక్ష్మణులు వస్తారని మాత్రమే నమ్మింది. అది ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అనేది తెలియదు. కానీ వస్తారని చెప్పి గురువు గారు వెళ్ళిపోయారు. అక్కడ అడగడానికి గురువు గారు కూడా లేరు. కానీ తనకి ఏం తెలుసు? వస్తారు. వచ్చినప్పుడు నేనేం చేయాలో చెప్పారు కాబట్టి అది రోజు చేస్తూనే ఉంటాను అనుకుంది. కానీ ఇవాళ చేశాను రాలేదు, రేపు చేశాను రాలేదు, ఎన్నాళ్ళు చేయాలి అని ఆలోచన అయితే ఆలోచించలేదు శబరి. సో అలాగే మనం కూడా మనం సక్సెస్ అవుతాము అనే నమ్మకం మనకుంది కాబట్టి మనం ఈ రోజు కాకపోతే రేపు, ఎల్లుండి కాకపోతే కొంచెం టైం పట్టచ్చు, కానీ సక్సెస్ అయితే మాత్రం గ్యారంటీగా ఇందులో ఉందండి. సో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకోవడం, మార్చుకోవడం, ఓర్చుకోవడం. సో ఇవి కనుక మనం చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ వెళ్తే మన సక్సెస్ అనేది డెఫినెట్ గా తీసుకుంటాము. ఇది నా యొక్క నమ్మకం. అందరికీ నమ్మకం ఉంది కాబట్టి ఈ సిస్టంలోకి రావడం జరిగింది. సో అందరూ ఓపికతో ఉండండి, డెఫినెట్ గా సక్సెస్ అనేది సాధిస్తాము. సో థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గీత గారు థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? నా డ్రీమ్ 1 lakh ఇన్కమ్ మంత్లీ తీసుకోవాలి, కార్ అనేది తీసుకోవాలని నా యొక్క డ్రీమ్ సార్. ఆ యొక్క డ్రీమ్ తో ముందుకు వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. సో చాలా మంచి ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఇచ్చారు. చాలా మంచి శతావరి, నోని, సో చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. టాక్స్ క్లీన్ గురించి కూడా చెప్పారు. సో డీటెయిల్డ్ గా జనరల్ గా మనం అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, నిజంగా చాలా లైఫ్ స్టైల్స్ మారిపోయి ఇవాళ ఎక్కువ శాతం డాక్టర్లను సంప్రదిస్తున్నాం మనం. మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. షార్ట్లీ మీరు మంచి అచీవ్మెంట్ సాధించాలి. ఈవినింగ్ సెషన్ కూడా రావాలని కోరుకున్నా. థ్యాంక్ యూ. షూర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. లీడర్స్ ఆల్మోస్ట్ 340+ మెంబర్స్ ఉన్నారు. గీతా గారు ఇవాళ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఇవ్వడం జరిగింది. సో దానికి మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం, మార్నింగ్ సెషన్స్ లో మనం జాయిన్ అవడం ద్వారా ఇంత నాలెడ్జ్ అనేది మనం తీసుకోవచ్చు చాలా ఫ్రెష్ మైండ్ తో. సో కాబట్టి రెగ్యులర్ గా మీరు జాయిన్ అవ్వండి, మీ టీం ను కూడా జాయిన్ చేసుకోండి.
నాలెడ్జ్ అనేది అందరూ తీసుకొని అదే విధంగా నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా మీరు అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి నేను కాల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో మనం ముందుకు వెళ్తున్నాం. సో ప్రతిరోజు నాలెడ్జ్ అనేది అన్లిమిటెడ్ గా షేర్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా మనం రావడం జరిగింది. సో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసిడి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా, అది ఫిజికల్ గా, వర్చువల్ గా, లార్జ్ మీటింగ్స్ కానీ ఏది చేసినా సరే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ చేయించుకోండి, లోడ్ తగ్గించుకొని మంచి లీడర్స్ తయారు చేసుకొని కోరుకుంటున్నాం. అండ్ మన యొక్క విజన్ యొక్క 31st డిసెంబర్ కి ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. బట్ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీమ్ తో కూడా పార్టిసిపేట్ చేయిస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే విధంగా లాస్ట్ మంత్ నిన్న క్లోజ్ అయింది. సో ఎవరైతే లెవెల్స్ అచీవ్ అయ్యారో లీడర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ప్రతి ఒక్క లీడర్ కి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎఫర్ట్స్ చేసి మిస్ అయిన వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. నో ప్రాబ్లం, మళ్ళీ ఈ మంత్ మనకు అవకాశం ఉంది, మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా మంచి బిజినెస్ తో లీడర్స్ అందరూ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ముందుకు వెళ్తున్నారు. చాలా అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ నవంబర్. ఇవాళ నుంచి సిఎన్సి స్టార్ట్ అవుతుంది. ఇవాళ సిఎన్సి డే. అందరూ మేము ఈ సిఎన్సీని కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ గీతా మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్లాస్ తీసి గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్. సిఎండి తో పాటు ట్రైనింగ్, మోటివేషన్, టెస్ట్ అన్ని ఎవరికి పర్ఫెక్ట్ ఇచ్చారు. సిఎండి ఎక్సలెంట్. ఎంత ఎక్కువ చాలా ప్రొవైడ్ తీసుకున్నా కూడా మనం వాల్యూ పంపించేవాళ్ళు. తక్కువ ప్రొవైడ్స్ కూడా మంచి వాల్యూ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సాయంత్రం సారీ మార్నింగ్ మనకి గాజు మీటింగ్ ఉంది, ఆవిడ కండక్ట్ చేస్తున్నారు ఈరోజు. సో అయినప్పుడు కూడా 8:30 అలా ఉండాలి. ప్రాజెక్ట్ ఈరోజు సెషన్ తీసుకున్నారు. సో ఒక ఆలోచన చాలా ఇంపార్టెంట్. గెలవాలి, సాధించాలంటే 100% మనకి ఇంపార్టెంట్ అయింది. సో దాంతో పాటు లీడర్స్ మనం గెలవాలి, సాధించాలంటే ఏదైతే మీటింగ్స్ ట్రైనింగ్స్ ఉన్నాయో రెగ్యులర్ అటెండ్ అవుతున్నా, టీమ్ అటెండ్ చేయించాలి. 100% గెలుస్తామండి. సో సాధించండి. నాకు ప్రధానమైన మంచి సెషన్ చెప్పారు చేయండి. అదే రకంగా ఈరోజు ఈవినింగ్ మనకి కల్పన గారు చేంజ్ చేయడానికి వస్తున్నారు. లాస్ట్ మంత్ ఎవరైతే మంచి లెవెల్ క్వాలిఫై చేశారో, ఎవరైతే ట్రైనింగ్ చేశారో అందరికీ కంగ్రాట్స్ అండి. ఈరోజు ఎవరైతే ఈ మంత్ నుంచి కన్సిస్టెన్సీతో పాటు లెక్చర్స్ డ్రీమ్స్ ఫిల్అప్ చేసుకొని పెట్టుకొని డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పారు గారు. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ సో మచ్. సాంబశివ గారు. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. మేడం గీత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు శతావరి అదే టాక్స్ లైన్ గురించి, ఫుడ్ ప్యాచ్ గురించి, హైరన్ పోలిక్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఎందుకంటే మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే ఫీల్డ్లోకి వెళ్ళి మనం ఎవరైనా క్లారిటీగా చెప్తే వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. మనకు అటువంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏం లేదనుకోండి, మనము ఎవరిని చెప్పలేము, ఎవరిని ఒప్పించలేము, మనము ఈ సిస్టమ్ లో సక్సెస్ అవ్వలేము. ఓకే మేడం. మీరు ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో అవి మీకు ఫుల్ఫిల్ అవ్వాలి. నా పేరు సాంబశివరావు. వెస్టీజ్ లో నేను సక్సెస్ అవ్వాలి. 10 మందికి 10,000 ఇప్పించాలి. మన భారతదేశానికి 10,000 ట్యాక్స్ కట్టాలి. పర్ మంత్ 5 lakhs తీసుకోవాలి. ఈ నాలాంటి నా కోర్ టీమ్ లో 48 మెంబర్స్ నేను తయారు చేయాలి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ ఉమా సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఉమా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. శిరీష మేడం.
సార్ గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ గీతా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా మీ వాయిస్ లో చాలా క్లారిటీ ఉంది మేడం. మీరు చెప్పిన ఇలా 4 ప్రొడక్ట్స్ గురించి అయితే మంచి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. అదే విధంగా మీరు చెప్పిన మోటివేషన్ కూడా చాలా కనెక్ట్ అయింది మేడం. మీరు చెప్పిన మౌత్ కానీ మనీ మైండ్ సెట్ మూడ్, అదేవిధంగా ఓపికగా సహనంగా ఉండాలని చెప్పారు మేడం. చెప్పిన స్టోరీ కూడా కనెక్ట్ అయింది మేడం. ఎవ్రీథింగ్ ఈ సెషన్ మాత్రం సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ శిరీష రవి ఫ్రమ్ కాజీపేట్. నా షార్ట్ డ్రీమ్ వచ్చేసి యూత్ ఐకాన్ అవ్వాలి, 2 lakhs తీసుకోవాలి. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి నాతో కమిట్మెంట్ గా పనిచేస్తే 10 మందికి 1 lakh ఇప్పేసి 10 lakhs తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్ అవకాశం ఇచ్చినందుకు. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. రేవతి గారు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ రావట్లేదండి సరిగా. ఓకే వాయిస్ కట్ అవుతోంది మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. గుడ్ మార్నింగ్ రేవతి మేడం. ఓకే మేడం, అది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మేడం దగ్గర. అరుణ గారు. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గీతా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా సూపర్ మేడం. ప్రతి ఒకటని కాదు, ప్రొడక్ట్ నాలెడ్జ్, మోటివేషన్ ప్రతి ఒక్కటి చాలా సూపర్ సెషన్ అయితే మాకు ఇచ్చారు మేడం. మేము ఖచ్చితంగా పాటిస్తాం మేడం. చాలా బాగా చెప్పారు. ఆడవాళ్ళ గురించి, శతవారి మ్యాథ్స్ గురించి, ట్యాక్స్ క్లీన్ గురించి చాలా రిజల్ట్ ఉంటుంది మేడం. మన సప్లిమెంట్స్ లో చాలా బాగా ఇచ్చారు. చాలా బాగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు ఇంతమంది సెషన్ ఇచ్చినందుకు. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది త్వరలో ఫుల్ఫిల్ కావాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ అరుణ రాజు అండి, మై పల్లెవెలుపుల. నేను ప్రస్తుతం గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నా షార్ట్ డ్రీమ్ 1 lakh 1 car తీసుకోవాలి. అలాగే నాతో కమిట్మెంట్ గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు 1 lakh ఇప్పించుకుంటూ నేను 10 lakhs తీసుకుంటాను నమ్మకంతో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ కూడా నెరవేరాలి సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శారద మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ సెషన్ చెప్పారు. నిజంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్సలెంట్. డెఫినెట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్ సార్ కి, అలాగే ఉమాశంకర్ సార్ కి, లహరి మేడం కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎంటైర్ నా టీంలు కానీ, నేను కానీ, లేకపోతే నాలాగా ప్రతి ఒక్కళ్ళు టీమ్ లీడర్స్ కూడా ఏదైనా ఒక నాలెడ్జ్ సంపాదించాలన్నా, లేదంటే ఇండివిజువల్ గా డెవలప్ అవ్వాలంటే ఈ టీహెచ్ఎస్ ఛానల్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నిజంగా మంచి మంచి సెషన్స్ అనేది ఇస్తున్నారు. సో నా టీమ్ లీడర్స్ కూడా ఇలాగా ఈ సెషన్స్ వినడం వల్ల ఇంత మంచి డెవలప్మెంట్ అనేది జరగడం అయింది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ రోజు సెషన్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ బిజినెస్ లో ఫుడ్ సప్లిమెంట్స్ గురించి కానీ, అగ్రి ప్రొడక్ట్ గురించి కానీ మంచి నాలెడ్జ్ తీసుకుంటే డెఫినెట్ గా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రంజిత్ సార్, థ్యాంక్ యూ ఉమా సార్, థ్యాంక్ యూ మేడం మంచి సెషన్ ఇచ్చినందుకు. సో మీ డ్రీమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని త్వరలోనే మీరు క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేయాలి. 1 lakh ఇన్కమ్ తో మీరు ముందుకు రావాలని, ఈవినింగ్ సెషన్స్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా పేరు శారద, క్రౌన్ డైరెక్టర్ విశాఖపట్నం నుంచి. డెఫినెట్ గా నేను కూడా షార్ట్లీ విఎంసీ మెంబర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ టీమ్ లో ఎవరైతే ఇప్పుడు ఈ రోజు మీటింగ్ వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఉమా సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం మీ యొక్క కోఆపరేషన్ సపోర్ట్ లేకపోతే ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉండేదాన్ని కాదు.
సో నేనే మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తీరలేంది అంటే ఏది అంటే మన ఎప్పుడైతే నాలెడ్జ్ ని సంపాదించుకున్నామో అది 10 మందికి తీసుకెళ్ళగలిగినప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో నేను డెఫినెట్ గా దాంట్లో సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఇంకా బాగా నేర్చుకొని ఇంకా మంచి సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది నా డ్రీమ్ మేడం. వాయిస్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ నా డ్రీమ్. తప్పకుండా నేను ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటాను. తప్పకుండా ఈ ఛానల్ ఉన్నంత కాలం సార్ వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చినంత కాలం మనం ఎంతైనా నేర్చుకోవచ్చు డెఫినెట్ గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బోడన్న గారు. సార్ ఉమాశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గీత మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈ రోజు చెప్పిన ఏంటి అంటే సప్లిమెంట్ గురించి ఎక్సలెంట్ మేడం. 4 ప్రొడక్ట్స్ గురించి ఎక్సలెంట్ చెప్పడం జరిగింది. ప్రతి పాయింట్ నిజంగానే మీ టెస్ట్ మార్నింగ్ తర్వాత ఈ సప్లిమెంట్ గురించి వివరించి చెప్పడం జరిగింది. ఏ ప్రోడక్ట్స్ ఎలా వాడాలా, దేనికి వాడాలని అన్ని వివరించి చెప్పడం జరిగింది మేడం. అన్ని అంటే ఈ 4 ప్రొడక్ట్స్ అన్ని నాకు బాగా కనెక్ట్ అయింది నిజంగా మేడం. మనం వాడుతూనే ఇంత దాకా మనం చెప్పగలం, లేకపోతే చెప్పలేం మేడం. ఇది వాడుతూనే ఎవరికైనా తెలుస్తుంది. ఇది ఫీల్డ్కి వెళ్ళకుండా మనము ఇది కానీ మనం కానీ అలా తెలియపరిచే అందరూ కంపల్సరీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్, మైసెల్ఫ్ బి బోడన్న. నేను ప్రెసెంట్ గోల్డ్ ఎడిటర్ పొజిషన్లో ఉన్నాను. ఇక్కడ అగ్రికల్చర్లో పనిచేసి చేయడం జరుగుతుంది మేడం. ఇక్కడ వెస్టీజ్ అనే ప్లాట్ఫారంలో యూట్యూబ్ ద్వారా చూసి పరిచయం ఉండడం జరిగింది. మన గ్రేట్ లీడర్ మూర్తి కవిత ద్వారా వాళ్ళకి నా యొక్క పాదవేందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఎంత తక్కువ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా షార్ట్ డ్రీమ్ ఏమో 1 lakhs 1 car. నా లాంగ్ డ్రీమ్ ఏమో నాతో 10 మందికి వచ్చిన వాళ్ళకి లక్ష ఇప్పించుకొని నేను 10 lakhs తీసుకోవాలని మంచి డ్రీమ్ తో వర్క్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మన రంజిత్ కుమార్ సార్కి, మరి ఉమాశంకర్ సార్కి, లారీ మేడం సార్కి, మూర్తి కాశీ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బోడన్న గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణ గారు. బి కృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్, మాట్లాడండి. ఉమాశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏదో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. సూపర్ మేడం, మంచి సెషన్ ఇచ్చారు మేడం. ఈ రోజు మీరు చెప్పే ప్రతి ప్రోడక్ట్ మాకు కనెక్ట్ అయింది సార్ మేడం. అదే కాక మా మిస్సెస్ కి ఈ శతావారి మ్యాక్స్, హర్యానా పోల్ ఇవి కూడా పీసీఓడి ప్రాబ్లమ్ తో ఉన్నప్పుడు వాడడం జరిగింది. అది కూడా మంచి రిజల్ట్ వచ్చింది మేడం. అలాగే మీరు చెప్పే ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. మీరు చెప్పే మొదటి మాట ఎంత నేర్చుకున్నా నేర్చుకోవచ్చు ప్రోడక్ట్ గురించి అన్న మాట నాకు బాగా నచ్చింది మేడం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్స్ వచ్చి 10 కుటుంబాలకి 10,000 ఇస్తూ పర్ మంత్ 1,00,000 రూపాయలు తీసుకోవాలని గోల్ తో వర్క్ చేస్తాను మేడం. అలాగే మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఉమాశంకర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. భారతి గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గీత మేడం. భారతి మేడం, గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కనెక్ట్ అయింది. మోటివేషన్ కూడా కరెక్ట్ అయింది. మంచిగా స్టోరీ బాగుంది. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కూడా కనెక్ట్ అయింది ఏంటంటే శతవేరి మ్యాక్స్ రీసెంట్ గా నేను మా తోటకోళ్ళకి వాడించాను. పీసీఓడి ప్రాబ్లం వల్ల ఓవర్ బ్లీడింగ్ తో 3 బ్లడ్ ఉండేది. ఒక 15 days లో రికవర్ అయింది అనేసి మరీ బాగా మంచిగా చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. శతవేరి మ్యాక్స్ ఐరన్ ఫాలిక్ యూజ్ చేయించాను, బాగుందని చెప్తున్నారు. అలాగే చాలా మందికి కూడా నేను ఇచ్చాను. మీ సజెషన్ వల్ల నేను చాలా మందికి అంటే సప్లిమెంట్స్ వాడిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గీత మేడం. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. అలాగే నా అప్లైన్ వెంకట్ సార్ అండ్ శారదా మేడంకి నేను చాలా థ్యాంక్స్ఫుల్ చెప్తున్నాను. నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు. అలాగే రంజిత్ సార్ కూడా సపోర్ట్ గా ఉంటారు. నా డ్రీమ్ వచ్చేసి నేను మార్చ్ కల్లా
స్టార్ కంప్లీట్ చేస్తూ 1 crore తీసుకోవాలి. 10 మందికి 15,000 ఇప్పించు, నేను 1 lakh తీసుకోవాలి. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ద బెస్ట్. మేడం మీరు మాట్లాడతారా గీత గారు? సార్, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ నాకు మళ్ళీ అవకాశం వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ రోజు తొందరగా సెషన్ ముగించడానికి కారణం, ఈ రోజు గాజువాక్ లో నేను 9:30కి సిఎన్టీ చేయబోతున్నాను సార్. ఫస్ట్ టైం నేను సిఎన్టీ చేయడానికి ముందుకు వచ్చాను. సో నేర్చుకున్న సబ్జెక్ట్ ని 10 మందికి ఇవ్వాలి, వాళ్ళకి అది కూడా ఈ యొక్క సప్లిమెంట్స్ మీద తీసుకోబోతున్నాను ఈ రోజు సిఎన్టీ కూడా. సో అంటే చాలా మందికి నా టీం అందరికి కాల్ చేసి, మేడం ఇది వాడచ్చా, ఇది ఎందుకు వాడాలి డౌట్స్ అడుగుతున్నారు. సో ఫుల్ గా నేను సిఎన్టీ ద్వారా వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి ముందుకు వెళ్తున్నాను. సో మీరందరూ నాకు ఆ బ్లెస్సింగ్స్ కావాలి సార్ మీ వైపు నుంచి. సో అందుకని నేను ఈరోజు సెషన్ అనేది కొంచెం ఎర్లీగా ముగించడం అనేది జరిగింది. సో నేను ఇక సెషన్స్ తీసుకుంటున్నాను సిఎన్టీ ఫస్ట్ టైం. అలాగే చాలా సెషన్స్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క కోఆపరేషన్ నాకు ఉండాలి, మీరు అందరూ బ్లెస్ అయ్యాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రంజిత్ సార్కి, అప్లైనర్ కి, మీకు, లాహరి మేడం కి, ఇలాగా చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా మంది ఉన్నారు. కానీ మీ అందరి వల్ల మాత్రమే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. నేను సిఎన్టీ చెయ్యాలి అనుకొని ముందుకు వెళ్తున్నాను. సో నా యొక్క గాడ్ మీ అందరి రూపంలో నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యి 10 మందికి హెల్ప్ చేస్తూ 10 మంది కుటుంబాలను నిలబెట్టాలి అనే ఒక డ్రీమ్ ఉంది నాకు. సో అలాగే ముందుకు వెళ్తున్నాను. డెఫినెట్ గా నా యొక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఎందుకంటే యూనివర్సిటీ కనెక్ట్ అవుతుంది, నేను ఎంత అడుగుతున్నానో అంత ఇస్తోంది నాకు. నేను చేయాలి అనుకున్నాను. యాక్చువల్ గా ఈ రోజు మేడం కాల్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టావు మార్నింగ్ సెషన్ పోస్ట్ పోన్ చేయాలి అన్న థాట్ అయితే వచ్చింది. కానీ మళ్ళీ నాకు నేనే మోటివేట్ అయ్యి, లేదు పోస్ట్ పోన్ చేయకూడదు, సెషన్ చెప్పాలి, చెప్పిన తర్వాత కొంచెం ఎర్లీగా ముగించేద్దాము, కాకపోతే అన్నాక దీంతో సెషన్ మళ్ళీ చెప్పాలని మేడంకి నిన్నే మెసేజ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్ గా మీరు ఈవినింగ్ సెషన్ కి రావాలి షార్ట్లీ అని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నా. మీ యొక్క 1 lakh డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. రంజిత్ స్వామి. థ్యాంక్ యూ సో మచ్ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. ఏదైతే స్టోరీ చెప్పారో సదరి గారిది, సో ఆవిడ ఆల్మోస్ట్ 85 years వెయిట్ చేశారు. సో ఇప్పుడు మనం అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నమ్మకాన్ని స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి, వర్క్ చేయాలి, 100% సాధ్యం అవుతుంది. ఎవరైతే సమయాన్ని వినియోగిస్తారో, భగవంతుని నమ్ముకుంటూ చేసుకుంటారో 100% అవుతుంది. దయచేసి ఎవరైతే వ్యక్తులు సాధించాలనుకుంటారో, మనకి ఆపేది ఒకటే అండి, మన ఈగో. సో ఎంత స్థాయికి వెళ్ళా కూడా ఈగో అనేది మన దగ్గర చేరుకోకుండా మనం వచ్చింది 10 మంది హెల్ప్ చేయాలని ఆలోచన వస్తే డెఫినెట్ గా మనం చేస్తామండి. ఇప్పుడు కూడా ఇన్కమ్ అనేది కంపల్సరీ కావాలి, బట్ ఇన్కమ్ అనేది కాదు, టీమ్ కి ఇన్కమ్ ఇప్పించాలని ఆలోచన ఎవరైతే వెళ్తారో 100% సక్సెస్ఫుల్ అవుతారు. సో టీమ్ కోసం మాట్లాడండి, డెఫినెట్ తీసుకుంటాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. ఈ రోజు ఈవినింగ్ కల్పన గారు ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేయండి సిఎన్టీ. సో ఈ రోజు సిఎన్సీ ఆఫర్ స్టార్ట్ అవుతుంది. కన్సిస్టెన్సీ 100, 200, 300 లో పార్టిసిపేట్ చేయండి, టీమ్ ప్రమోట్ చేయండి, డెఫినెట్ వర్క్ చేస్తూ. వన్స్ అగైన్ గీత గారు థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. అక్టోబర్ 3 lakhs చూసుకోవాలి, మంచి అయ్యాలని కోరుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. ఇవాళ ఈవినింగ్ సెషన్ ని సిఎన్టీ ఉంటుంది, రోల్అవుట్ చేస్తాను. ఎక్కువ మంది ప్రమోట్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ గీత మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. మీకు కూడా మంచి సక్సెస్ అవ్వాలి మీ మీటింగ్ గాజువాకలో. ఇంకా ఇలాంటి మీటింగ్స్ ఇంకెన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటేనే ముందుకు వెళ్ళిపోతాను సార్. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం, 100% ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రంజిత్ స్వామి, థ్యాంక్ యూ సో మచ్.